షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. ఈరోజు ఈ వారం అంతా కూడా మన ధన్యతలు అనే అంశం గురించి మనం ధ్యానం చేద్దాం. సర్మన్ ఆన్ ది మౌంట్, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగముగా పేర్కొనబడింది. యేసు ప్రభు ఆయన జనసమూహం రాగా నోరు తెరిచి ఈ రీతిగా మాట్లాడని దేవుని వాక్యం శ్రమిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి మనం 12వ వచనం సారాంశం గమనించినప్పుడు బియాటిట్యూడ్స్ అంటారు, ధన్యతలు ధన్యతలు. Jesus spoke these beatitudes to introduce the values of the kingdom of God. దేవుని రాజ్యం యొక్క విలువలను, దేవుని రాజ్యం చేరడానికి ఉన్న లక్షణాలని, ట్రైట్స్ ఆఫ్ ద కింగ్డమ్ గాడ్, ఎలాంటి లక్షణం కలిగి ఉండాలి అనే విషయాలు చక్కగా ప్రభువు ప్రబోధించుస్తున్నాం. టు ఆఫర్ రాడికల్ ఆల్టర్నేటివ్ టు ద వరల్డ్స్ స్టాండర్డ్స్ ఆఫ్ సక్సెస్. ఈ లోకం ఎంచుకున్న పద్ధతులు, ఈ లోక విజయాలకు భిన్నంగా దేవుడు ఒక రాడికల్ ఆల్టర్నేటివ్, ఒక వినూత్నమైన ఒక ప్రణాళికను వారికి అందిస్తున్నాడు. అనౌన్సింగ్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యం విషయం ప్రస్తావించడం మనం చూస్తాం. ఏ రీతిగా పరలోక రాజ్యం ఉంటుంది, వాట్ లైఫ్ ఇన్ కింగ్డమ్ లుక్స్ లైక్ despite struggles. God's ultimate rule brings comfort and ultimate revival. చివరిగా గమనించినప్పుడు ఇలాగైనా కష్టాలు ఉన్న, బాధలు ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క ఆదరణ విశ్వాసగా లభిస్తున్న సత్యాన్ని ప్రభు ఆవిష్కరించాడు. షిఫ్ట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ టు ఇంటర్నల్ గమనించినప్పుడు ఆనాడు దే ఆర్ ఫోకసింగ్ ఆన్ అవుట్వర్డ్ కన్ఫార్మిటీ అండ్ రూల్స్. కానీ ప్రభు విషయాలు గమనించినప్పుడు జీసస్ ఫోకస్డ్ ఆన్ ది కాండక్ట్ ఆఫ్ ద ఇన్నర్ హార్ట్ అండ్ పర్సనల్ క్యారెక్టర్. ఆనాడు శాస్త్రులు కానీ పరిచయులు కానీ నాటి విధానం గమనించినప్పుడు కానీ అవుట్వర్డ్ అపియరెన్స్ బై పాలిసింగ్ ద రూల్స్ దే ఆర్ మెయింటైనింగ్ దర్ లైఫ్. అలా కాకుండా ప్రభు అంతర్గతమైన సౌశీలం గురించి ప్రస్తావిస్తున్నాడు, హృదయం గురించి ప్రస్తావిస్తున్నాడు. దాని మీద మనం ఫోకస్ చేయాలనే విషయాన్ని ప్రభు ప్రస్తావించడం వాక్యపరుస్తున్నాం. అండ్ కంఫర్ట్ ఇస్ ద మార్జినలైజ్డ్, అనగారిన ప్రజల పట్ల దేవుడు కరుణ, ఆదరణ చూపిస్తున్నాడు. చాలామంది కూడా ఆ కాలంలో రోమ ప్రభుత్వం అణచివేయబడ్డారు, అనరుకబడ్డారు. అలాంటి వారికి ఎంతో నెమ్మది, ఎంతో ఆదరణ ఇవ్వడానికి ప్రభు వచ్చే సంగతిని ప్రస్తావించడం వాక్యవారం మనం చూస్తున్నాం. ఆఫర్డ్ ప్రొఫౌండ్ హోప్ అండ్ డిగ్నిటీ. అలాంటి అనరుకబడిన వారికి ఒక నిరీక్షణ, వారు కూడా సమాజంలో డిగ్నిఫైడ్గా జీవించడానికి ప్రభు ఆవిష్కరించిన ఈ యొక్క స్పిరిచువల్ కోడ్ అని చెప్పుకోవాలి, నైతికమైన ఆధ్యాత్మికమైన పద్ధతిని ప్రభు ప్రవేశపెట్టాడు. అంత మాత్రం ప్రిపేరింగ్ హిస్ డిసైపుల్స్ ఫర్ అపోజిషన్. శిష్యులు ఈ లోకంలో వారు వ్యతిరేకత ఎదుర్కొంటారు కాబట్టి దాని కొరకే ముందుగానే తను వెంబడించే వారికి కావలసిన శిక్షణ, సూచనలు ప్రభు ఇస్తున్న వాక్యబలం టు ప్రొవైడ్ ఎ బ్లూ ప్రింట్ ఫర్ హిస్ డిసైపుల్స్. ఆ రీతిగా ఫాలో అయినట్టయితే వారు డెస్టినీ చేరుకుంటారు. సత్యాన్ని ప్రభు ప్రస్తావించడం వాక్యభాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి ధన్యతలు అనేది చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి రక్షించబడిన వారు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఇలాంటి సౌశల్యాలు, సుగుణాలు కలిగి జీవించినప్పుడు దే విల్ బి రివార్డెడ్, దే విల్ బి ఆనర్డ్, దే విల్ బి కంఫర్టెడ్, దే విల్ బి రెస్టోర్డ్ అనే విషయాన్ని ప్రభు ప్రస్తావిస్తూ ఇవన్నీ చెప్పడం వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ధన్యతలో ఒక్కొక్కటి మనం ధ్యానం చేద్దాం, జాగ్రత్తగా
వినండి, దేవునికి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రార్థన చేద్దాం. స్తుతిక పాత్ర మహోన్నతర మీకు వందనాలు, స్తుతి స్తోత్రం నాయన. ధన్యతల అంశం ధ్యానం చేయబోతుండగా తండ్రి, మీ సహాయత మాకు అందించండి. ఆత్మశక్తులు గ్రహించుకొని మా జీవితం అన్వయింపజేసుకొని మీ యొక్క పరలోక రాజ్యం ప్రవేశించడానికి ప్రభువా తగిన ఆత్మీయ అర్హతలు సంపాదించుకోవడానికి, ఆ సౌశల్యాన్ని పొందుకోవడానికి ఆత్మశక్తి మాకు ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం మనకు నన్ను ప్రేమించే వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక.